థ్యాంక్సా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసుల సాక్షిగా జనసేన నాయకురాలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇలప్రోలులో ఓ రొయ్యల చెరువు విషయంలో వివాదం చెలరేగగా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు అరాచకాన్ని సృష్టించారు. పోలీసులు ఎత్తే దుర్భాషలాడుతూ జనసేన నాయకురాలు వెంకటలక్ష్మిని చంపుతామని బెదిరించారు. అంతకుముందు ఈలప్రోలులో ఓ రొయ్యల చెరువు దగ్గర లారీ లోడ్ జరుగుతూ ఉండగా అడ్డుకుంది పచ్చముట్ట. రొయ్యల చెరువును సాగు చేసుకుంటున్న దెందులూరుకు చెందిన రంగారావు ఇదేంటని ప్రశ్నించాడు. దీంతో చెరువు దగ్గరే రంగారావుపై దాడి చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు. బాధితుడు జనసేన నాయకులు విషయం చెప్పడంతో న్యాయం కోసం పిఎస్కు వచ్చారు వెంకటలక్ష్మి. టీడీపీ నేతల దాడి, పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు వెంకటలక్ష్మి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో అతని అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కలగజేసుకున్న ఏసీపీ రొయ్యల ఎగుమతిని అడ్డుకోవద్దని చెప్పడంతో ఎల్లో బ్యాచ్ వెనక్కి తగ్గింది. అయితే జనసేన నాయకులపై పోలీసులు ముందే దౌర్జన్యం జరగడంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే కలగజేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పిఎస్లోనే టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు తమపై దాడికి యత్నించిన పోలీసులు చూస్తూ ఉండిపోయారంటున్న వడి కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి కుమార్తె ఖ్యాతితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఎవరైతే మైలవరంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ అనుచరులు కూడా వీరంగం సృష్టించారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దెందులూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గం, గుడివాకలాంకి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, రైతులు, వడ్డీ కులానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో, ఆక్వాకు సంబంధించిన సాగు చేసుకునేందుకు ఇబ్రహీంపట్నం ఏరియాలతో అక్కడ ఉన్నటువంటి వారి మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పలుమార్లు దౌర్జన్యం చేశారు, అక్కడికి హత్యాయత్నాలు చేశారు. అదే తరుణంలో కూడా వడ్డీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే ఘంటసాల వెంకటలక్ష్మి ఉన్నారో ఆమె కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రశ్నించడం జరిగింది. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆమెపై దాడి చేసినట్టు వచ్చి కూడా ఉంది. ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, అసలు ఏంటి? నిన్న మాకు గుడివాకలంక గ్రామస్తులు ఎవరైతే బలే లక్ష్మణరావు ఇంకా జయమంగళ రంగారావు అనే ఇద్దరు అక్కడ మాకు ఇక్కడ కొల్లేరులో చెరువులు చేసుకునే పరిస్థితులు లేక సాగు చేసుకోవడానికి వలస వెళ్ళిపోయి అక్కడ ఈలప్రోలు అనే ఊర్లో అక్కడ వాళ్ళు చెరువులు చేసుకుంటున్నారు. అయితే గతంలో కూడా వాళ్ళకి అక్కడ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మనుషులు అనుచరులు ఎవరైతే రేగల శ్రీను అనేవారు అక్కడ ఇబ్బందులు పెడుతున్నారని ఇంతకుముందు వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేశారని అదే చెరువు మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఇప్పుడు నిన్న పట్టుబడి జరుగుతుంది. అక్కడ పట్టుబడి జరుగుతుంటే వాళ్ళు పట్టుబడి అయిపోయింది, వ్యాన్లు ఎక్కించిన తర్వాత ఆ లోడ్ని కదలనివ్వకుండా వాళ్ళకి అడ్డుగా ట్రాక్టర్ అండ్ వెహికల్స్ని పెట్టేసి అక్కడ ఆపేస్తున్నారంట. అది మాకు అమ్మ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు జనసేన పార్టీ నుంచి అమ్మకి మా కమ్యూనిటీయే కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి కాల్ చేసి అక్క ఇట్లా జరుగుతుందని చెప్పేసి చెప్తే అమ్మ మేము బయటకు వెళ్ళాము, హడావిడిగా అట్లా వెళ్ళిపోయాం పోలీస్ స్టేషన్కి. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తేనేమో కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. అక్కడ పోనీ యాక్చువల్ రైతు ఉన్నాడా, జరిగిన ఇష్యూ పెట్టిన వాళ్ళు ఉన్నారా అంటే లేరు. ఉన్నదల్లా ఈ రౌడీజం ఆల్రెడీ కేసులు పెట్టించుకున్న వాళ్ళు, అదే పోలీస్ స్టేషన్లో పెట్టించుకున్న వాళ్ళు రేగల్ల శ్రీను, రేగల్ల రంగారావు, రేగల్ల సాంబశివరావు అనే ఈ ముగ్గురు. శ్రీను వాళ్ళు టీడీపీ మన కృష్ణ అదే వసంత కృష్ణ ప్రసాద్ అనే ఆయన అనుచరులు, వాళ్ళు ఎమ్మెల్యే గారు అనుచరులు. ఆ రేగల శ్రీను అనే ఆయన స్పెసిఫిక్గా ఆయనతోనే తిరిగే ఆయన అంట. అది కూడా మాకు నిన్న వెళ్ళాక తెలిసింది. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మ అడుగుతున్నారు ఇట్లాగా ఎస్ఐ గారితో, ఇది ఒకవేళ మీకు ఏమైనా లావాదేవీలు ఉంటే డబ్బు పరంగా అది మీరు తర్వాత చూసుకోండి, అది సివిల్ మ్యాటర్ కదా, ఎందుకు ఇప్పుడు పిల్లని ఆపేస్తున్నారు, వెళ్ళిపోయేది రైతుకి ఎంత నష్టం, 70 లక్షల రూపాయల సరుకు అక్కడ లారీలో ఉంది, దాన్ని మీరు ఇక్కడ ఆపేస్తుంటే ఎంత రొయ్యండి, అది నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి ఆవిడ అడుగుతుంటే ఈ లోపు చాలా అగ్రెసివ్గా అక్కడ రేగల్ల రఘు అనే ఆయన, శ్రీను, సాంబశివరావు వీళ్ళు ముగ్గురు అమ్మ మీదకి దాడి చేయడానికి వచ్చేసారు. అమ్మ మీద చాలా అంటే మాట్లాడుతున్నారు ఎస్ఐ గారితో అనేది కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఎంత అగ్రెసివ్గా పోలీసులు స్టేషన్లో ఉన్నాము, పోలీసులు ముందున్నాము అనేది కూడా వాళ్ళు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఎంత విచక్షణ
రహితంగా ప్రవర్తించారో అది మేము చెప్పలేము. అదంతా మేము వీడియో తీస్తుంటే మా వీడియోస్ అన్ని తీసేశారు. అక్కడ అమ్మని అడ్డుకుంటున్నారని చెప్పి, అంటే లైక్ వచ్చి దాడి చేసి ఎవరే నువ్వు వచ్చి మాట్లాడడానికి అని చెప్పేసి చాలా వల్గర్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు వాడారు. మహిళలను చూడకుండా కూడా పూర్తిస్థాయిలో దాడి చేసే విధంగా అక్కడ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరిగినా కానీ మిన్నుకుండిపోయినటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసి బస్సు కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.